సో నా పేరు గణేష్ రెడ్డి. అందరికీ నమస్కారం. నేను సీరియల్ నుంచి సినిమా జర్నీకి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను. సో ఒక సాంగ్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ స్టార్ దెన్ యూ వాంట్ టు బర్న్ లైక్ ఏ స్టార్. సో ఆ సాంగ్ ని అనుకున్నాను. అండ్ ఎందుకంటే స్ట్రగల్స్ ఎవరు చూడరు, అవుట్పుట్ చూస్తుంది. ఈ రోజు మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తుంటే అనిపిస్తుంది త్వరలోనే నాకు మంచి బ్లాస్ట్ అయ్యే కిక్ ఇచ్చే హిట్ వస్తుందని. సో ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ ఎలా అనిపించింది? ఒక్కసారి నా కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి బుల్లితెర గణేష్ లైక్ నానిగా పరిచయం. డ్రామా సీరియల్ బాగా ఫేమ్ వచ్చింది. దానికి ఎప్పటికీ ప్రభాకర్ సార్కి రుణపడి ఉంటాను. ఆ బుల్లితెర మెగాస్టార్ దగ్గర చేయడం నా అదృష్టం. త్వరలోనే మెగాస్టార్ దగ్గర కూడా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ గా ప్యూరి సతీష్ గారికి ఈ లైక్ ఈ స్టేజ్ కానీ ఫస్ట్ నుంచి ఇచ్చిన ఆయన సపోర్ట్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈ రోజు మీడియా ఇంతమంది వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏ సినిమా అయినా లేపాలంటే మీడియా వల్ల మాత్రమే అవుతుంది. సో మీడియాలో ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత జిటి నరసింహ, ఈజ్ నాట్ ఏ డైరెక్టర్ అండి, ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నమాట. థ్యాంక్ యూ జిటి నరసింహ. యాక్చువల్లీ ఏ టైంలో ఏ పుణ్యం చేస్తున్నా కానీ ఇంత మంచి ఫ్రెండ్, డైరెక్టర్, బ్రదర్ అన్ని ఇతరులను చూశాను. ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే నమ్మి లైక్ పెట్టుకుంటారు కాస్టింగ్ ని, అలా ఏం నమ్మాలో తెలియదు. 100% ఇచ్చాను. సో 7 చూస్తారు కానీ లైక్ 100% ఇచ్చానా లేదని. సో పూజకి ఏంటంటే సో తిను పక్కన భయాస్తుంది అనమాట. కొద్ది రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదు ట్రైలర్ చూసి నుంచి. సో అంత బాగా యాక్ట్ చేసింది. సో పూజ, ఆల్ ద బెస్ట్, ఇట్స్ యువర్ డెబ్యూ. అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకున్నాను. శైలు చాలా బాగా యాక్ట్ చేసింది. థ్యాంక్ యూ శైలు. కాస్ట్యూమ్ భావని గారు అండ్ మ్యూజిక్. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఇక్కడ వచ్చినందుకు. సో నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పబ్లిసిటీ అండ్ రిలీజింగ్ పార్ట్నర్ ఆకర్ష గారు, షీ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. మేడం ప్లీజ్ మీరు 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఓన్లీ ఒక చిన్న పాయింట్, పూజా కేంద్రి చాలా బాగా మాట్లాడారు, గణేష్ అందరూ బాగా మాట్లాడారు. రాజకర్మూరి గారు మై ఫేస్బుక్ ఫ్రెండ్, నైస్ టు మీట్ యూ అండ్ హాయ్ టు ఎవ్రీవన్. సో యాక్చువల్లీ జీడీ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు వరకు రామ్ గోపాల్ వర్మ గారు ప్రతిదానికి హాలీవుడ్ ర్యాంక్ చూస్తాము, అందరూ కించపరుస్తారు. బట్ దేర్ ఇస్ అ రీజన్ వై పీపుల్ లుక్ ఎట్ హాలీవుడ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్సీ. సో జేమ్స్ బాండ్ ఎప్పుడు తను చెప్తా, జేమ్స్ హీ షుడ్ బి ద నెక్స్ట్ జేమ్స్ బాండ్. ఆఫ్టర్ ఆర్జీబీ ఇట్ ఇస్ జీడీ. ప్లీజ్ రిమెంబర్ దట్. యాక్చువల్ మణి గారు ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ ఎవరీవన్, నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను హీరో ఫ్రెండ్గా. ప్రవీణ్ అన్న డైరెక్షన్ అంతా సూపర్. డైరెక్టర్గా కాకుండా చాలా బాగుంటాడు మొత్తం. సో ఇక్కడ వచ్చిన మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండి. పిలవగానే మీరు వచ్చి మా ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో భవానీవాడ్ 1997 ఇది ఒక హారర్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ రిలేటెడ్ అంటే ఈ ఫిల్మ్కి స్టోరీ, నేను వైజాగ్ నుంచి కేజీహెచ్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది. మేబీ వైజాగ్ నుంచి బిలాంగింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ ఉన్న ఒక కేజీహెచ్లో ఇది ఒక వార్డ్. సో అక్కడి నుంచి నేను పిక్ చేసుకున్న ఈ లైన్ టుడే ఇట్స్ అ భవానీవాడ్ 1997. సో ఈ ఫిల్మ్ వచ్చేసి కంప్లీట్గా హారర్. ఇట్స్ కంప్లీట్లీ హారర్ ఫీస్ట్ అనవచ్చు. సో ఎవరైతే మీ ఐ మీన్ హారర్ ఎవరైతే బాగా ఇష్టపడతారో
డెఫినెట్లీ వాళ్ళు Feb 7th వెళ్ళి ఈ సినిమాని చూడండి, బికాస్ మీ అందరికీ నచ్చుతుంది, ఇది నేను నమ్ముతున్నా. అండ్ యా, కమింగ్ టు ది పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా సరే ఒక సపోర్ట్ లేనిది మనం చేయలేము. ఆబ్వియస్గా ఇండస్ట్రీలో ఇది అందరికీ తెలిసిన విషయం. సో మా సినిమా చేసిన తర్వాత అంటే సినిమా ప్రొజెక్షన్ చేయాలి, ఎవరికైనా చూపించాలి, రిలీజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము. సో మేము రాజ్ చంద్రపురి సార్కి నేను సార్ ప్లీజ్ మా పిఆర్ సాయి సతీష్ గారు, సారీ యాక్టర్ సాయి సతీష్ గారు, ఆయన త్రూ నేను మాట్లాడితే సార్ ఒకసారి చెప్పండి అంటే ఆయన ఇమ్మీడియట్గా పోస్టర్ చూసి మాకు పిలిచి పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఆ రోజు ఈ ట్రైలర్ నేను మీకు చూపించాను సార్, రఫ్ వర్షన్స్ చూపించాను. ఆ రోజు మీరు ఏమన్నారు నాకు గుర్తుంది, వీడియోస్ ఇంకా ఉన్నాయి యూట్యూబ్లో, ఇది చాలా మంచి సినిమా అవుతుంది అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ట్రైలర్ కూడా వచ్చి మీరు లాంచ్ అయ్యి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలాంటి ప్రొడ్యూసర్స్ మాలాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు గారు సార్ ప్లీజ్. మీ అందరికీ తెలుసు ఈయన ఎన్ని సినిమాలు చేస్తుంటారో బ్యాక్ ఉండే సినిమాని ముందుకు తీసుకెళ్ళడం అనేది. బట్ నా సినిమా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సార్ ఎంత సపోర్ట్ చేస్తారని. ఎప్పుడు అంటే మా యాక్టర్ సాయి సతీష్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఆయన ప్లీజ్ 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 కమ్ ప్లీజ్. సో మా యాక్టర్ సాయి సతీష్ గారు నో from now you are an actor for me, okay, for everyone, okay. So ఇది ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఈయన బ్యాక్ కూడా ఉన్నది రాంబాబు గారు అని, ఆయనే మొత్తం సపోర్ట్ అని. సో అలా మాకు కూడా వీళ్ళ సపోర్ట్ నాకు మాటలు రావట్లేదండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో అసలు నాకు తెలియదు. బట్ రైట్ నౌ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రదర్, మీరు సినిమా చూడమని నన్ను పిలిచినప్పుడు ఫ్యాషన్ చెప్పారు, అడగండి. నేను సినిమా చూస్తాను లోపల, నేను చూసిన తర్వాత బాగపోతే నేను నా మొహంలో తెలిసిపోతుంది బాగోలేదని చూసి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తర్వాత ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి అది అంటారు. నేను చూడని చెప్తే లేదన్నా మీరు చూడండి అని చెప్పిన తర్వాత మీరేం మాట్లాడలేదు, మీరేం చూడలేదు నా దగ్గర, నా ఎంక కూడా చూడలేదు. మీరు ఆ రోజున మీరు చేసిన వర్క్ చూసిన తర్వాత నేనేం మాట్లాడలేకపోయాను ఆ రోజున. ఎందుకంటే సినిమా నచ్చి నేను మాట్లాడలేకపోయాను ఆ రోజున. అంత మ్యూజిక్ మాత్రం నన్ను చాలా బాగా చేసింది. నేను 3 సార్లు చెప్పాను, మ్యూజిక్ ఇంకా బాగా కొడితే కనుక బాక్స్ బదులే ఉంటుంది. అలాగే రాజమండ్రి గారు, మీ సపోర్ట్ అందరికి ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సీనియర్స్ మాకు సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఒక న్యూ బిగినర్గా ఒక డెబ్యూ ఫిల్మ్ చేసినందుకు. సో లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్క్ వెరీ హార్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్. జస్ట్ చేద్దాము అని అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. నేను ఇందాక మీరు చెప్పింది నిజం కాదు, ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్. కాదని చెప్తే సరిపోతుందా? నాకు ఇంకొక డౌట్ ఉంది. యాక్చువల్లీ ఇంత డైరెక్టర్ అయితే మాత్రం మీరు షర్ట్ వెనక ఒకసారి తిరుగుతానండి, ఒక్కసారి ప్లీజ్. ఇంత డైరెక్టర్ అయితే మాత్రం ఆయన ఫోటో అట్లా వేసుకోవచ్చండి, మీరు హట్ అవుతాం కదా. అది మీరు కదా సింహాలా ఉంటే. ఎందుకంటే నేను కొన్ని రోజులు ఉన్నాం అనుకుంటున్నా ఇండస్ట్రీలో. నథింగ్ హ్యాపెండ్ అండి. ఆవిడ నాకు పంపిద్దాం అనుకున్నారు ఇంటికి, ఇంకేం కాదు. నేను ఉన్నాం అనుకుంటున్నారు కొన్ని రోజులు. ఓకే ఓకే, కమింగ్ టు ది పాయింట్. సో షీ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ సినిమా. Feb 7th చూస్తారు. అండ్ అంటే ఇప్పుడు హీరోగా ఒక సినిమా చేస్తున్నాను, చాలా యాటిట్యూడ్ పెరిగిందా బ్రో? అది సో చాలా డౌన్ టు అర్త్ మనోడు. అసలు మంచిగా యాక్ట్ చేస్తారు. దీని ఉన్న షెడ్యూల్ కూడా సీరియల్స్ చేస్తున్నారు. మంచి పీక్ టైంలో చేసాము షూట్. సో మార్నింగ్ అంతా అక్కడ చేసి నైట్ అంతా 24 hours చేశారు. ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకుని. సో మీ డెడికేషన్కి డెఫినెట్గా Feb 7th ఇస్ ద డేట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంతకు మించి ఇష్టమైన వాళ్ళ గురించి ఏమాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్
ఆబ్వియస్లీ ఘోస్ట్ డెవిల్, నేను ఘోస్ట్ నన్ను హీరోయిన్ అనలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్ వచ్చింది. సో మీరు చూసిన విజువల్స్ అన్నీ పూజా కేంద్రే. ఆబ్వియస్గా మీకు గుర్తుంటుంది 37 తర్వాత చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ సినిమా ఆబ్వియస్గా మీరు యాక్సెప్ట్ చేసి ఇంకా లైఫ్